జెడ్పీటీసీ నుంచి రాష్ట్ర మంత్రిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఎదిగిన డీకే అరుణ గారు మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. గద్వాల జేజమ్మగా ఫేమస్ అయిన ఆవిడ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. పొలిటికల్ పర్సనల్ విషయాలన్నిటినో ఇప్పుడు నాతో షేర్ చేసుకోబోతున్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే స్వరూప. క్యాంపెయినింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. అయినా మేము అడగగానే మీ వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చినందుకు ముందుగా థ్యాంక్స్ మేడం. వెల్కమ్. ఎలా నడుస్తుంది మేడం ప్రచారం? రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజల నుంచి? చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ పథకాలని ప్రజలు గుర్తిస్తున్నారా, లేకపోతే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారా? ఇప్పుడు ప్రజలకు కూడా ఈ ఎలక్షన్ మోదీ గారి ఎలక్షన్ అనేది అర్థమైపోయింది. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లు రాష్ట్రం కోసం జరిగినాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్లు దేశం కోసం అనేటటువంటిది ప్రజల లోపల ఆ పూర్తి అవగాహన వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవగాహన వచ్చింది. సో ఈ ఓటుని మామూలుగా ఊర్లలో పెద్ద ఓటు అంటుంటారు. సో పెద్ద ఓటు ఇది, పెద్ద ఓటు మోదీ గారికి అనేది చాలా క్లారిటీతో ఉన్నారు ప్రజలు. లాస్ట్ టర్మ్ లో కూడా మన్నెం శ్రీనివాసరెడ్డి గారు, వంశీ చంద్రెడ్డి గారు మీరు పోటీ పడ్డారు. మళ్ళీ మీ ముగ్గురే బరిలోకి దిగుతున్నారు. అంటే మీరు లాస్ట్ టైం సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ఇప్పుడు ప్లేసెస్ ఎలా చేంజ్ అవ్వబోతున్నాయి అంటున్నారు. మీరు గెలిచే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? 100% గెలుస్తాననేటటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అలానే తెలంగాణ ప్రజలు కూడా మొన్న వేసిన ఓటు కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు ఓటు వేసాము, కాంగ్రెస్ కు ఓటు వేసాము మొన్న. కాబట్టి ఈ ఓటు కాంగ్రెస్ కాదు, ఈ ఓటు బీఆర్ఎస్ కు కాదు, ఈ ఓటు నరేంద్ర మోదీకి, బీజేపీకి అనేది చాలా క్లారిటీతో ఉన్నారు పీపుల్. సో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఒక పక్క నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం దేశంలో అవసరం అనేది ప్రతి ఒక్కరు ఉన్నటువంటి భావన. వాళ్ళ మహబూబ్ నగర్ పార్లమెంట్ విషయానికి వస్తే డీకే అరుణమ్మ గెలవాలి ఈసారి. పోయినసారి కొంచెం ఓటుతో ఓడిపోయింది. అంతకుముందు కూడా 96 లో పోటీ చేసిన నేను ఒకసారి, ఫస్ట్ టైం 96 లోనే పోటీ చేసిన పార్లమెంట్ కి. అప్పుడు కూడా బిఫోర్ అంటే 5,000 లోపు ఓట్లతోనే ఓడిపోయినా అప్పుడు కూడా. సో పార్లమెంట్ కి 2 సార్లు, ఫస్ట్ టైం 5,000 లోపల ఓడిపోయినా, లాస్ట్ టైం కూడా తక్కువ ఓట్లతో ఓడిపోయినా. కాబట్టి ఈసారి ఖచ్చితంగా గెలవాలి. ఆమె ఉండాలి మహబూబ్ నగర్ లో. ఆమె ఉంటే మహబూబ్ నగర్ డెవలప్ అవుతుంది. మోదీ గారు పైన ప్రధానమంత్రిగా ఉంటారు. ఇక్కడ నుంచి అరుణమ్మ ఉంటే బాగా డెవలప్ అవుతుంది అనేటటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాననేటటువంటి నమ్మకం ఉంది. ఈ పోటీ పూర్తిగా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్నట్టుగా కనిపిస్తుంది మేడం. ఎందుకంటే అటు చూస్తేనేమో కాంగ్రెస్ నుంచి ఉన్న వంశీ, ఇక్కడ కాంగ్రెస్ మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు కూడా కాంగ్రెసే కైవసం చేసుకుంది. మళ్ళీ ఇంకొక వైపు చూస్తే సీఎం నియోజకవర్గం కూడా ఇక్కడే ఉంది. సీఎం కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్ ని మీరు ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? ఇది అసలు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక కాదు. మొట్టమొదటిది మొన్ననే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు, ఎమ్మెల్యేలుగా గెలిచారు. కేసీఆర్ మీద కోపంతో ఓట్లు వేశారు. కాంగ్రెస్ పార్టీని రావాలని, ఆడ నిలబడినటువంటి అభ్యర్థులు గెలవాలని, గట్టిగా పట్టుబట్టి వాళ్ళు ఉండాలని ప్రజలు ఓటు వేయలేదు. కేసీఆర్ మీద వ్యతిరేకతతోన, ఆ కుటుంబ పాలన వద్దు అనేటటువంటి పెద్ద ఎత్తున వ్యతిరేకతతోన కాంగ్రెస్ పార్టీని బొటాబొట్టి మెజార్టీతో గెలిపించారు. సో ఇప్పుడు 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా దేశంలో నరేంద్ర మోదీ ఉండాలి. వీళ్ళకి ఒకసారి ఏ ఓటు వేసాము, ఈ ఓటు మటుకు మోదీకి అని అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడే చెప్పారు. ఈ ఓటు మీకే, మళ్ళీ నెక్స్ట్ ఓటు అడగొద్దు, నెక్స్ట్ ఓటు నరేంద్ర మోదీ గారికి వేయాలి అనేది చాలా స్పష్టంగా ప్రజలు ఆ డిస్కషన్ జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరుణంలో ముఖ్యమంత్రి గారు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో వారి నియోజకవర్గం ఉన్నప్పటికీ కూడా వారి ప్రభావం చూపిస్తుంది ఎన్నికల మీద నేను అనుకోను. ఈ ఎన్నిక మోదీ గారి ఎన్నిక. ఈ ఎన్నిక మోదీ గారా రాహుల్ గాంధీ అనే చూస్తున్నారు. ఇక్కడ రాహుల్ గాంధీ ఇక్కడ లేడు కదా. రాహుల్ గాంధీ ఇవాళ ప్రధానమంత్రి అంటేనే ఎవరు ఊహించుకోలేకపోతున్నారు. ఇవాళ ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోదీ గారే. ఎవరికైనా నరేంద్ర మోదీ గారే కనిపిస్తారు, వారే ఉండాలని కోరుకుంటున్నారు. సో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, మీరు 17 సీట్లు గెలిపియండి అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నప్పటికీ కూడా 6 గ్యారెంటీలు అమలు కావాలంటే కేంద్రంలో రాహుల్ గాంధీ రావాలి, ఇక్కడ 17 సీట్లు గెలవాలి అని చెప్తున్నాడు ఆయన. కానీ ప్రజలు ఎవరు నమ్మటం లేదు. అంటే ఈ 6 గ్యారెంటీలు కూడా ఇవ్వడు అనేది ఆయన మాటల ద్వారా స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే కేంద్రంలో రాహుల్ గాంధీ రాడు, కాంగ్రెసే లేదు. సో ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం వచ్చేది కేంద్రంలో కళ, కానీ ఇక్కడ కూడా స్కీమ్లు కూడా వచ్చేది ఒక కళ అనేది ఒక క్లారిటీ ముఖ్యమంత్రి గారే ఇచ్చేసిండ్రు. సో ఇవాళ ప్రజలంతా కూడా డిసైడెడ్, తెలంగాణలో అభివృద్ధి జరగాలి,
తెలంగాణలో అభివృద్ధి జరగాలి, మహబూబ్ నగర్ పార్లమెంటులో కూడా డెవలప్మెంట్ జరగాలి అంటే ఆ డెవలప్మెంట్ చేయగలిగేటటువంటి నాయకురాలు డీకే అరుణమ్మనే అనేది ప్రజల లోపల విశ్వాసం ఉంది.